హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక అందులో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఒక 3 ఆనియన్ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ విధంగా బ్రౌన్ ఆనియన్ అయ్యాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత ఒక 3 చిన్నగా తరిగిన టమాటోస్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మిర్చి టమాటోస్ ఇలా మగ్గే వరకు చూడండి. మిర్చి ఆనియన్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 3 బగారా ఆకులు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు అలానే కలుపుతూ ఉండండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. కూల్ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి. వీటితో పాటు మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ప్యాన్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో పన్నీర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలపండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారా, పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.